ఏమైంది? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్? అక్కడ ఏమైందంటే వెన్ వి డిగ్ ఇన్ డీప్ అసలు ఎవరు చేశారు, దెర్ ఇస్ నాట్ వన్ పర్సన్, దెర్ ఆర్ ఫ్యూ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఇతను ఒక్కడే కాదు, బట్ నాన్ సెక్షువల్ వైలెన్స్, ఒక పేషెంట్ చనిపోయాడని, సరిగ్గా ట్రీట్ చేయలేదని. హైదరాబాద్లో కూడా ఒక లేడీ డాక్టర్ మీద పేషెంట్ ఈ హారబుల్ ఇన్సిడెంట్ నుంచి బయటకి వచ్చే ముందలే రేజెస్ క్వశ్చన్స్ అబౌట్ లా అండ్ ఆర్డర్. అది ఇన్సిడెంట్ బయటికి రాకూడదు, దే విల్ బి మ్యూట్ అన్నమాట. ఘోరం జరిగినప్పుడు ఏ అమ్మాయి అయినా, అంత పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు డెత్ కదా ఫర్ ఎ ఉమెన్. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. Hi, welcome to another episode of Family Law Podcast with me Nivedita and my friend Kavya the Advocate. ఈ ఎపిసోడ్ ఆఫ్ ఫ్యామిలీ లా పాడ్కాస్ట్ నేను కావ్య ఏమనుకున్నామంటే, ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ దిస్ బిగ్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ ఇన్ క్యాల్కటా. అందరికీ తెలిసినట్టే పెద్ద కేసు అయింది. దీని గురించి కొన్ని విషయాలు, కొన్ని వివరాలు చర్చిద్దాం అండ్ ఇంకా తెలుసుకుందాం విత్ కావ్య. So, hi Kavya, welcome to Family Law Podcast. Of course, I think we both inta maatladam and I think aa josh kuda ravatledu, the what has happened in the entire country and the way, I mean, it is being treated or media than projection undochu or how people have come forward. So in the wake of this issue ఏదైతే జరిగింది, ఘోరం ఏదైతే జరిగింది, దీని గురించి మనం మాట్లాడాలి అని మనం ఇద్దరు అనుకున్నాము. సో ఈ యొక్క స్పెషల్ ఎపిసోడ్ ద్వారా వీఆర్ కమింగ్ ఫార్వర్డ్. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్, ఏమైంది? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్? ఇది ఇట్స్ అ హీనస్ క్రైమ్ అండ్ ఇంత హొరెండస్ ఇన్సిడెంట్. సో ద హోల్ కంట్రీ ఈజ్ మోర్నింగ్ అండ్ ఇది లైక్ as per as the reports and what I have seen and the research, it's done on August 9th na jarigindi incident in the VRs. Okay. So this came to light in the morning only because there was nobody present. It happened in RG Kar hospital, medical college and hospital in Kolkata. Okay. So అక్కడ ఏమైందంటే అబౌట్ ఒక ట్రైనీ డాక్టర్ హూ ఇస్ దేర్, 31-year-old, హ్యాస్ బిన్ మర్డర్డ్ బ్రూటల్లీ. చాలా ఘోరంగా చేశారు. ఎలా ఇన్వెస్టిగేషన్ జరిగిందంటే ఆమె 3 దాకా షీ వాజ్ అవేక్ ఓన్లీ యాజ్ పర్ రిపోర్ట్స్, బికాస్ ఆమె కాల్ డ్యూటీలో ఉంది ఫర్ 36 hours. సో షీ వాజ్ టయర్డ్ అండ్ దే సే దట్స్ వై షీ ఈజ్ ఇన్ ద సెమినార్ హాల్. ఓకే. అక్కడికి మిగతా జూనియర్స్ వాళ్ళు వెళ్ళి రిపోర్ట్స్ కూడా చూపించారు. ఇన్ వన్ కేస్ దే కేమ్ బ్యాక్, టిల్ దెన్ షీ వాజ్ సేఫ్. దెన్ లేటర్ ఆన్ తర్వాత నోబడీ హ్యాస్ సీన్ హర్. ఓకే. దాని తర్వాత దే సే ఆఫ్టర్ 3 AM నోబడీ హ్యాస్ సీన్ హర్. Everybody is busy and you know the shifts of doctors మారుతాయి అని. సో తర్వాత 7:30కి అలా ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది అండ్ దేర్ హ్యావ్ బిన్ కాల్ టు ద పేరెంట్. ఫస్ట్ దే క్లెయిమ్డ్ ఇట్ ఈస్ సూసైడ్ అండ్ దెన్ లేటర్ ఆన్ వాళ్ళు మళ్ళీ కాల్ వచ్చిందికి నో ఇట్స్ మర్డర్ అనేసి. అండ్ వాళ్ళు వచ్చి తర్వాత దే సే దట్ వాళ్ళని ఆర్స్ టుగెదర్ ఆపి దెన్ ఓన్లీ దే షోడ్ ద బాడీ. ఇలాంటివన్నీ చోటు చేసుకున్నాయి అనమాట. ఈ లోపల కమిషనర్ కూడా రావటం జరిగింది ఫర్ ఇన్వెస్టిగేషన్. ఇది తెలియంగానే లైక్ ద పోలీస్ వర్ దేర్, కమిషనర్ వచ్చారు. ఇలా జరుగుతూ ఉండంగా ఈ లోపల ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆ కాలేజ్ ప్రిన్సిపల్ని వేరే కాలేజ్కి, వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేశారు. ఇలాంటి రిపోర్ట్స్ అన్ని ఫస్ట్ బయటకు వచ్చినాయి అనమాట. దిస్ ఈజ్ లైక్ ప్రైమా ఫేసియా ఏదైతే వచ్చిందో. వెన్ వి డిగ్ ఇన్ డీప్ అసలు ఎవరు
చేశారు. ఇది ఎలా తేలిందంటే వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ అంతా చూస్తున్నారు. ఆ బ్లాక్‌లోది, ఆ ఫ్లోర్‌లోది అంతా చూసినప్పుడు దే దే సా దిస్ పర్సన్ హూ వాజ్ ఇన్ సమ్ క్యాజువల్స్ అండ్ అతన్ని అబ్జర్వ్ చేస్తే హీ వాజ్ వేరింగ్ దిస్ బ్లూటూత్ ఓకే. హెడ్‌ఫోన్. హెడ్‌ఫోన్. లేటర్ ఆన్ ఇట్ వాజ్ నాట్ దేర్. ఓకే. సో అలా వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ అంతా గ్యాదర్ ఇన్వెస్టిగేషన్‌లో చేసి బయటపడింది. పర్సనల్ అంతా గ్యాదర్ చేస్తే బయటపడింది. యాహ్! దట్ వే నాకు ఒకళ్ళు తెలుసు అనడం అతను అలా ట్రాక్ చేశారు అతన్ని. ట్రాక్ చేసినాక ఆబ్వియస్లీ హీ సెడ్ దట్ అది నేను నాది కాదు, నావి మిస్ అయినవి ఇయర్ ఫోన్స్ అది ఇదని. బట్ దే కుడ్ ట్రాక్ ఇట్ అది బ్లూటూత్ది ఇన్స్టాల్ చేయగానే దట్ అక్కడి నుంచి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ దే ఫిగర్డ్ అవుట్ హీఈస్ ద మెయిన్ పర్సన్ అని చెప్పి అతని కన్ఫెషన్ తీసుకోవడము. ఓకే. అండ్ దెన్ ఆమెని మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తే నిన్న అటాప్సీ అది వచ్చింది అన్నారు. మామూలుగా మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తే దేర్ ఆర్ ఫ్యూ పర్పెచుయేటర్స్, దేర్ ఇస్ నాట్ వన్ పర్సన్, దేర్ ఆర్ ఫ్యూ who are involved in this. ఇతను ఒక్కడే కాదు, దో హీఈస్ ద మెయిన్ కల్ప్రిట్ అక్యూజ్డ్, బట్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి. అండ్ నిన్ననే దే సెడ్ 37 people are arrested. 37. Sibbal, yeah. Senior advocate Sibbal said 37 people have been arrested. So దీంట్లో ఏమైందంటే వన్ థింగ్ దిస్ ఇస్ వెరీ కన్సర్నింగ్. ఒకటి వచ్చేసి ఉమెన్ సేఫ్టీ, ఎస్పెషల్లీ డాక్టర్స్, మెడికల్ ప్రాక్టీషనర్స్ది ముందల నుంచి నడుస్తుంది. ఇన్ మే of this year only 2 incidents happened where వేరే కేసెస్లో నాట్ రేప్ బట్ నాన్ సెక్షువల్ వైలెన్స్. ఒక పేషెంట్ చనిపోయాడని, సరిగ్గా ట్రీట్ చేయలేదని నర్స్ని ఫస్ట్ ఫ్లోర్ నుంచి తోసేయడం. వన్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ వెస్ట్ బెంగాల్, ద అదర్ ఇన్ బీహార్. ఇలా ఎస్పెషల్లీ ఉమెన్ హూ ఆర్ ఇన్ దిస్ ఫీల్డ్ ని ఎఫెక్ట్ చేస్తున్నారు అనమాట వయలెంట్లీ. అది ఆ పేషెంట్ వాళ్ళ కింద అయి ఉండొచ్చు. అలా ఇట్ హ్యాస్ బిన్ హ్యాపెనింగ్. హైదరాబాద్ లో కూడా ఒక లేడీ డాక్టర్ మీద పేషెంట్ అటెండర్స్ ఎవరైనా ఉన్నారు రిలేటివ్స్, దే అటాక్డ్ హర్, అసాల్టెడ్ హర్. మన హైదరాబాద్ లోనే జరిగింది. yes. Firstly, not only like women safe, అది ఆ పర్స్పెక్టివ్ పక్కన పెడితే డాక్టర్స్, హెల్త్ కేర్ ప్రొవైడర్స్, నర్స్లు వీళ్ళందరూ ఏదైతే ఉన్నారో దే ఆర్ ఎట్ హై రిస్క్ బికాస్ దే ఆర్ మోర్ వల్నరబుల్. వాళ్ళు ఎవరు పేషెంట్స్ వస్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏమీ తెలీదు. అండ్ హాస్పిటల్స్ ఆర్ ఓపెన్ 24/7. అండ్ నౌ దేర్ ఇస్ క్వశ్చన్ అబౌట్ వాట్ ఆర్ ద మెజర్స్ టేకెన్. అంటే వాళ్ళకి ప్రాపర్ ఫెసిలిటీ కూడా లేదు. లెట్ ఇట్ బి రెస్ట్ రూమ్స్ ఆర్ ఆఫ్టర్ డూయింగ్ 36 hour షిఫ్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ వేర్ దే షుడ్ రెస్ట్. వాళ్ళకి అంటే అన్రెస్ట్రిక్టెడ్ ప్లేసెస్ ఉండాలి కదా, సో దట్ దే కెన్ టేక్ రెస్ట్. అలా లేకుండా దే ఆర్ రెస్టింగ్ ఎట్ పబ్లిక్ స్పేసెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద హాస్పిటల్స్, లేకపోతే పేషెంట్ రూమ్స్ లో. సో దీస్ థింగ్స్, ఇలాంటి ఫెసిలిటీస్ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద దట్ షుడ్ బి మ్యాండేటరీ. I think కావ్య నువ్వు చెప్పినట్టు wherever women are working, it may be small, medium, large, any office space లో ఒక ప్లేస్ ఆఫ్ రెస్టింగ్ అని కేటాయించి separate గా ఇవ్వడం ఇస్ బెటర్. లైక్ స్కూల్స్ కూడా ఉండొచ్చు, లైక్ దేర్ ఆర్ విమెన్ టీచర్స్ ఉంటారు. wherever women employees are there, they should feel safe and the facility should be given to them. At the same time people may misuse it. Misuse ఏంటి అంటే what I am telling misuses, like వాళ్ళు టైర్డ్ ఉండకపోవచ్చు, దే మైట్ సే దట్ ఐమ్ టైర్డ్ అండ్ టేక్ రెస్ట్ ఆర్ టేక్ అ బ్రేక్ ఫ్రమ్ వర్క్. బట్ అలా జరుగుతుంది అనుకొని ఇవ్వకపోవడం ఇస్ తప్పు. ఇవ్వడం is always a better approach. Yes. They have to provide that. I think when it comes to women's safety, this is the first systematic measure which should be taken. So ఇలా జరుగుతూ వచ్చింది అనమాట ఆ ఇన్వెస్టిగేషన్. అండ్ లాస్ట్లో ఏమైందంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ అవుట్రేజ్ ఫ్రమ్ పబ్లిక్ ఇలా ఒక డాక్టర్కి అవ్వడము దీని అంతటి వల్ల. అండ్ అన్ఫార్చునేట్లీ వాళ్ళందరూ లైక్ అదర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అండ్ స్టూడెంట్స్ ఇన్ ద మెడికల్ కాలేజెస్, దే ఆర్ డూయింగ్ ఎ పీస్ఫుల్ ప్రొటెస్ట్ దీని గురించి. అంటే క్విక్గా జస్టిస్ జరగాలి. ఈవెన్ ద విక్టిమ్స్ ఫాదర్ ఆల్సో సెడ్ ఓకే వి లాస్ట్ హర్, బట్ క్విక్గా జస్టిస్ అయినా జరగాలి, అమలు అవ్వాలి అని చెప్తూ వచ్చారు. కానీ దీంట్లో ఏంటంటే దెర్ ఇస్ డిలే. ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం దగ్గర నుంచి చాలా లేట్గా 11:45 ఇన్ ద నైట్
ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది అండ్ దట్ టు బై ద ఫాదర్. అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రిన్సిపల్ రోల్ ఏం లేదా, అండ్ దే ట్రై టు షో దట్ ఇది సూసైడ్ అని చెప్పాలనుకున్నారు, హైడింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ ఎ మర్డర్. ఇవన్నీ దేర్ ఆర్ కన్సర్న్స్ అనమాట. అందుకని గవర్నమెంట్ మీద కూడా దేర్ ఇస్ బ్యాక్లాష్. అండ్ ఈ హారబుల్ ఇన్సిడెంట్ నుంచి బయటకి వచ్చే ముందలే వెన్ దిస్ హ్యాస్ సీన్ లైట్, అసలు ఏం చేయాలి, రేపిస్ట్ ని షూట్ చేయాలని చెప్పి పబ్లిక్ అందరూ రోడ్స్ మీదకి వచ్చి ఇలా పీస్ఫుల్ గా చేస్తున్న సమయంలో దేర్ ఇస్ అ మాబ్. వాళ్ళు వచ్చేసి ఫ్రమ్ నోవేర్ హాస్పిటల్లో మళ్ళీ ఆ హాస్పిటల్ బయట ధర్నా చేస్తున్న వాళ్ళని కొట్టడము, అలానే ఏంటంటే లోపలికి వచ్చేసి డిస్ట్రాయ్ చేయడము హాస్పిటల్ ప్రిమైసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఇది జరిగింది. పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతో నష్టం పోయేది మనం ఫ్రమ్ నోవేర్. సో దిస్ రేజెస్ క్వశ్చన్స్ అబౌట్ లా అండ్ ఆర్డర్. వన్ ఇస్, ఇంత స్లోగా ఎందుకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, రిపోర్ట్స్ ఎందుకు ఫాస్ట్ గా రావట్లేదు, ద బేసిక్ ఎఫ్ఐఆర్ విచ్ షుడ్ బి ఫైల్డ్ ఎందుకు అంత డిలేగా మిడ్ నైట్ ఫైల్ అయింది ఎఫ్ఐఆర్, మార్నింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంటే. అలానే పేరెంట్స్ కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడము. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ కెన్ బి ఫైల్డ్ బై ద కాలేజ్ అథారిటీస్, బై ద ప్రిన్సిపల్, ఆయన అలాంటివి చెయ్యకపోవడము. సో దీస్ ఆర్ రేజింగ్ లాట్ ఆఫ్ ఐబ్రోస్. అసలు ఏం జరుగుతోంది, దే ఆర్ ట్రైంగ్ టు మ్యానిపులేట్ ఇట్, దే ఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ద ప్రిన్సిపల్. ఇవన్నీ ముందల్కి వస్తున్నాయి అనమాట. సో దిస్ ఈస్ మోర్ అబౌట్ ద ఇన్సిడెంట్ అండ్ ద సిరీస్ విచ్ హస్ హ్యాపెండ్. సో ఇన్ జనరల్ ఒక ఇఫ్ యూ గో బ్యాక్, వాట్ ఈస్ ద డేటా అబౌట్ కేస్ దట్ ఈస్ బీయింగ్ రిపోర్టెడ్ ఈ మధ్య కాలంలో? అంటే కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి, బట్ దేర్ ఆర్ మెనీ కేసెస్ విచ్ ఆర్ నాట్ రిపోర్టెడ్ ఆల్సో. అవును. ఇప్పుడు రిపోర్ట్ రేట్ చూసుకుంటే ఇన్ ఎ స్టడీ దే షో ఇన్ కేరళ ఇట్ ఈస్ హైయెస్ట్ అని, కన్సిడరింగ్ దేర్ పాపులేషన్ అండ్ ఎవ్రీథింగ్. వేరాజ్ నార్మల్లీ యాజ్ ఎ స్టేట్ ఇఫ్ యూ టేక్ రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ ఆర్ ఆన్ ద టాప్ లిస్ట్ ఆఫ్ కేసెస్. బట్ రిపోర్టింగ్ వచ్చేసి కేరళలో ఎక్కువ జరుగుతుంది అని అంటున్నారు. దట్ డజంట్ మీన్ కేరళలోనే ఎక్కువ అవుతున్నాయి అని, బట్ ఇట్ ఇస్ ఎ మోర్ ఎడ్యుకేటెడ్ స్టేట్ కాబట్టి రిపోర్టింగ్ అక్కడ ఎక్కువ జరుగుతోంది. అండ్ అలానే ఎవ్రీవేర్ యుఎస్ లో అన్ని చోట్ల రిపోర్ట్ అవుతున్నాయి. మన దాంట్లో ఇప్పుడు చూసుకుంటే ఇండియా కన్నా యుఎస్ లో ఎక్కువ రేప్స్ ఉన్నట్టు ద స్టడీ విల్ షో. ఎందుకంటే రిపోర్ట్ చేసినవే దే కెన్ పోర్ట్రే కాబట్టి, దే కెన్ పబ్లిష్ ఓన్లీ రిపోర్టెడ్ కేసెస్ ఆర్ ఇన్వెస్టిగేట్ దెమ్ కాబట్టి వాటినే చూపిస్తున్నారు. మనకేంటంటే ఇంకా దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్టిగ్మా అండ్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద విక్టిమ్స్, వీటికి గురైన వాళ్ళు, దే షో దెర్ ఆర్ రిపోర్ట్స్, అఫ్ కోర్స్ దే విల్ బి స్లైట్ వేరియేషన్, బట్ చాలా వరకు రిలేటివ్స్ ఆఫ్ ద చైల్డ్ అబ్యూస్ లో కానీ చైల్డ్ రేప్స్ లో కానీ, ఇఫ్ అదర్వైజ్ రిలేటివ్ ఉన్నారనమాట, రిలేటివ్ ఆర్ వన్ ఫ్యామిలీ మెంబర్. అలా ఉండేటప్పటికి ఏంటంటే అది ఇన్సిడెంట్ బయటికి రాకూడదు, రిపోర్ట్ చేయకూడదు అన్నది ప్రెషర్ ఇంట్లో పడుతుంది. అండ్ అలానే ఈ అమ్మాయిందంటే రేపు పెళ్ళి అవ్వదు, ఇలాంటివి ఉంటాయి కాబట్టి దే విల్ బి మ్యూట్ అనమాట. అందుకని ఎక్కువ రిపోర్టింగ్ లేదు. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వీ హ్యావ్ టు టేక్ మెజర్స్, వీ హ్యావ్ టు గివ్ దెమ్ దట్ సపోర్ట్, దట్ మీరు రిపోర్ట్ చేస్తే మీ ఐడెంటిటీ ఎవరికి తెలీదు. అండ్ అలానే ఇన్వెస్టిగేషన్లో మీ పేరు వచ్చి అంటే ఇలా మీడియాలో అలా రాకుండా చాలా కాన్ఫిడెన్షియల్గా జరుగుతుంది అండ్ ఖచ్చితంగా వాళ్ళని పనిష్ చేస్తాము, ఇలాంటి నమ్మకం వచ్చింది అనుకోండి, వై దే వోంట్ కమ్ అవుట్ అండ్ రిపోర్ట్. ఇంత ఘోరం జరిగినప్పుడు, ఏ అమ్మాయి అయినా అంత పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, is almost equal to death kada for a woman going through that. It will impact her whole life. Okay, so andukani alantivi jaragalante we have to support the victim also. That care also should be given apart from what everyone is talking like punishments ivvali, షూట్ ఎట్ సైడ్ చేయాలి, అలాంటివి అగ్రెసివ్ పనిష్మెంట్స్, క్యాపిటల్ పనిష్మెంట్స్ ఇవ్వాలి, ఇదంతా వన్ సైడ్. హౌ టు పనిష్ దెమ్, హౌ నాట్ టు పనిష్ దెమ్. అసలు నిజంగానే రేపిస్ట్ని
కిల్ చేస్తున్నారా, ఆర్ దే షూటింగ్ దెమ్ ఆర్ దే ఆర్ పోర్ట్రేయింగ్ లైక్ దట్, అలా చాలా డౌట్స్ అరేజ్ అవ్వచ్చు. లీవింగ్ దట్ ఏ పార్ట్, విక్టమ్ కి కూడా సపోర్ట్ ఇస్తే దే విల్ బి రిపోర్టింగ్ పెరుగుతుంది. రిపోర్టింగ్ పెరిగితేనే కదా సంబడీ కెన్ టేక్ సమ్ మెజర్, డూ సంథింగ్. ఫస్ట్ విక్టమ్ ఫార్వర్డ్ వస్తే ఐ థింక్ దెన్ దట్ కెన్ బి డన్. అండ్ ఐ ఫీల్ ఆన్ దిస్ నోట్, బైస్టాండర్స్ ఎవరైతే ఉన్నారో వెన్ ద అబ్యూజ్ ఇస్ గోయింగ్ ఆన్, అక్కడ ఉన్నారు అట్లా అమ్మాయిని లాక్కెళ్ళడం మనకెందుకు అనుకోకుండా దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్. అండ్ వాళ్ళకి ఏం భయం అంటే పోలీసులు ముందల నీకేం సంబంధం అలా అడుగుతారని. సో దిస్ హోల్ సిస్టమ్, as you can see, mindset lo kuda there's lot of change which has to come. Yeah, ఈ patriarchal attitude forever it will not go kada. Misogyny, these all should reduce. Then only I think oka victim వచ్చి comfortable గా రిపోర్ట్ చేయగలుగుతుంది. అవును, అప్పుడే ఒక ధైర్యం ఉంటుంది బయట వచ్చి మాట్లాడాలని. ఒక యూనో అంటే మన చట్టం ఇవన్నీ సపోర్ట్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే తప్ప వాళ్ళు కూడా భయపడతారు. అంటే రేపు ఎలా కొన్ని లైక్ ఇన్సిడెంట్స్ ఎలా జరిగినాయి అంటే అసలు తలుచుకుంటేనే యాజ్ ఎ ఉమెన్ అండ్ యాజ్ ఎన్ అడ్వకేట్ ఇట్స్ సో పెయిన్ఫుల్ దట్ పోలీసులు కూడా ఆ విక్టమ్ ని questioning inappropriately. One thing that you told me yesterday is police investigation lo when if it's a rape case and if it's a body which has come, so when they investigate చాలా ఘోరంగా investigations జరుగుతాయి, వెదర్ షీస్ అ వర్జిన్ ఆర్ నాట్, అలా ఇన్వెస్టిగేషన్. అండ్ పోలీస్ ఎపతి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పోలీసులు కూడా సింపతి ఇచ్చి ఆమెకి వెల్కమింగ్ ఉంటే దే కెన్ కమ్ అవుట్, దే కెన్ నరేట్ ద ఇన్సిడెంట్. అట్లా వాళ్ళే అవునా ఎందుకయింది, నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకో, నాట్ ఆల్ పోలీస్ పర్సనల్ బట్ ఇన్ జనరల్ అలాంటి యాటిట్యూడ్ ఉన్నా, లేకపోతే ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్సే ఆ విక్టమ్ వింటా ఉందనుకోండి, పోలీసులు అంటే ఇలా ఉంటారు, నిన్ను మళ్ళీ ఆడ్ క్వశ్చనింగ్ చేస్తారు, which is not important for the investigation also. They'll make you feel ki you have done something wrong apart from already she's suffering. ఇంకా మీరే ఏదో చేశారు, ప్రోవోక్ చేశారు అన్నట్టు మాట్లాడతారు అన్నది ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకున్న అది స్ప్రెడ్ అయింది అనుకోండి, ఆ విక్టిమ్కి అదే ఉండిపోతుంది కదా మైండ్లో. సో దే విల్ నాట్ కమ్ అవుట్ అండ్ report. So the whole framework, if you see the whole framework, police lo sensitive avadam ee issues lo, and legal framework, quick justice ivanni jarugutayi anni cheppi namakam vaste, then there will be more reporting and ilanti crime kuda reduce avutundi. సో కావ్య, నిర్భయ కేసు అయితే we all know about it and ఏం జరిగింది at the end of it. సో నిర్భయ చట్టం వల్ల మన లాలో ఏమి మార్పులు చోటు చేసుకున్నాయి? నిర్భయ యాక్ట్ వచ్చాక చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. దేర్ వర్ సమ్ లీగల్ రిఫార్మ్స్. తర్వాత లైక్ టు పిన్ పాయింట్ క్రిమినల్ లా యాక్ట్ 2013 వచ్చింది, విచ్ ఇస్ అ లెజిస్లేషన్. దీంట్లో ఏంటంటే అంటే ఏంటి అన్న డెఫినేషన్ ఉంటుంది కదా, దే హ్యావ్ ఎక్స్పాండెడ్ ఇట్. Section 375 they have expanded it, and they have included not just vaginal intercourse కాకుండా anal గాని or inserting any objects అలాంటివి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారనమాట. సో they have broadened the scope of rape. అండ్ అలానే పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో they have enhanced the punishment. Earlier it was 7 years for rape. Now it is 10 years. 10 years చేశారు. అండ్ అలానే అంటే ఎవ్రీ ఇన్సిడెంట్ ఈస్ డిఫరెంట్, రైట్? ఎవ్రీ సిచ్యుయేషన్ ఇన్సిడెంట్ ఈస్ డిఫరెంట్. ఇట్ కెన్ ఎక్స్టెండ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా. సో దీస్ ఆర్ 2 మేజర్ వన్స్. అండ్ నిర్భయలో మైనర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, who's about 16 to 18 years లోపల. ఆ ఏజ్ వాళ్ళని కూడా అడల్ట్ గానే ట్రీట్ చేయాలి అని చెప్పి జువెనైల్ దాంట్లో మార్పు వచ్చిందనమాట. అదొక చెప్పుకోదగ్గ మార్పు, పరిణామం. ఎర్లియర్ దే వర్ కన్సిడర్డ్ అందర్ మైనర్స్ తోనే కదా, 10 years అయినా 16 years అయినా. సో దాంట్లో ఆ చేంజ్ అనేది రావడం జరిగింది. అండ్ అలానే నిర్భయ ఫండ్ 2013 అమల్లోకి వచ్చింది, వేర్ దే సెడ్ ఉమెన్ సేఫ్టీ హెల్ప్ లైన్స్ వాటిని అన్నిటిని ప్రమోట్ చేయడానికి ఈ ఫండ్ ని యూటిలైజ్ చేయాలి ఫర్ అవేర్నెస్ అండ్ హెల్ప్ లైన్ క్రియేషన్, వీటిని యూటిలైజ్ చేయాలి అనేసి. సో వీ కెన్ సే దీస్ 4 ఆర్ ద సిగ్నిఫికెంట్ చేంజెస్. ఓకే,
దిస్ ఆల్సో బ్రింగ్స్ మీ టు ద దిశ కేస్. ఇదైతే మన హైదరాబాద్లోనే జరిగింది. మన అందరికీ తెలిసినట్టు ఎన్కౌంటర్ జరిగింది. అండ్ ఎవ్రీబడి సెలబ్రేటెడ్ దిస్ హోల్ ఇన్సిడెంట్ ఆఫ్ అక్యూజ్డ్ బీయింగ్ ఎన్కౌంటర్డ్ అండ్ షాట్. వాట్ డూ యూ థింక్ ఇన్ లీగల్ పర్స్పెక్టివ్ ఇది కరెక్టా ఇలా చేయడం? ఆర్ డూ యూ థింక్ ఎవరైనా దీన్ని మిస్యూజ్ కూడా చేయగలుగుతారు అని? అంటే ఎవ్రీబడి సెలబ్రేటెడ్ ఇన్ ద సెన్స్ అంత హారబుల్ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ కూడా ఒక అమ్మాయి ఇట్లా బలైపోయింది, ఇన్నోసెంట్ రేప్ అయ్యి బలైంది అనేసి. ఐ థింక్ మనకి న్యూస్ పేపర్ చూడంగానే అప్పుడు వీవర్ ఆల్సో ఇన్ షాక్, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి. బికాస్ హైదరాబాద్ ఇస్ కన్సిడర్డ్ సేఫెస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా. సో ఇక్కడ కూడా ఇన్ని జరుగుతున్నాయి అని చెప్పి. ఆమె ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్ కాబట్టి అది లైమ్ లైట్ లోకి వచ్చింది. సో నేను అనేది ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే లాట్ ఆఫ్ సెక్యూరిటీ హ్యాస్ టు బి డన్ టు యునో లైక్ మెట్రో స్టేషన్స్ కానీ ఇలాంటి సీసీ కెమెరాస్ పెట్టడం. ఎందుకంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీబడి హూస్ కీపింగ్ అ ట్యాబ్ on that girl, వాళ్ళ యునో దే కెన్ కీప్ అ ట్యాబ్ కంప్లీట్లీ. లైక్ ఆ అమ్మాయి ఏ టైంకి వస్తుంది, ఏ టైం బైక్ పార్క్ చేస్తుంది, ఏ టైంకి ఏ మెట్రో తీసుకుంటుంది, ఆర్ బస్ తీసుకుంటుందా, ఆటో తీసుకుంటుందా, ఆర్ ఎక్కడికి వెళ్తుంది. సో ఒక యునో ఒక టైం లైన్ లాగా తెలిసిపోతుంది. సో ఎందుకంటే ఆఫీస్ అవర్స్ కాబట్టి ఎప్పుడు సో ఇదన్నీ ప్రొటెక్షన్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ CC cams or check so that people are scared of doing anything. Anyway, coming back to Disha, I wanted to know what is the legal perspective of this encounter ఏదైతే జరిగింది. అంటే ఎన్కౌంటర్ జరిగింది, ఎవ్రీబడి యాజ్ యూ సెడ్ సెలబ్రేటెడ్, స్విఫ్ట్ జస్టిస్ వచ్చింది, రేపిస్ట్ చనిపోయారు. ఇట్స్ లైక్ ఐ ఫర్ ఐ అంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్ వచ్చింది అనేసి. ఎందుకంటే మన లీగల్ గా చూసుకుంటే ఇట్ విల్ టేక్ సమ్ సబ్స్టాన్షియల్ టైం అంతా ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్స్ అండ్ యాజ్ పర్ దట్. బట్ ఇలా ఎక్స్ట్రా జ్యుడిషియల్ యాక్టివిటీస్ని అయితే ఎంకరేజ్ చేయలేము. ఎందుకంటే ఆ తర్వాత మీరు చూస్తే ఏమొచ్చిందంటే అసలు వాళ్ళు ఎవరైతే రేపిస్ట్ ని కిల్ చేశారో అసలు వాళ్లే కాదు వేరే వాళ్ళని ఇలాంటివి మిస్యూజ్ చేస్తున్నారు అనేసి. బికాస్ పబ్లిక్ విల్ బి హ్యాపీ అన్నట్టు టు స్టాప్ ద అవుట్రేజ్ ఆర్ వేరియస్ థింగ్స్. ఇలా చట్టంని చేతుల్లోకి తీసుకోకుండా రాదర్ దెన్ దట్ బెటర్ లీగల్ రిఫార్మ్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఈ విధంగా వెళ్తే ఐ థింక్ దట్ ఈస్ బెటర్. అంటే ప్రాపర్ గా అన్ని చూసుకుని దెన్ ఇట్ విల్ బి డన్. జస్టిస్ షుడ్ బి సర్వ్డ్ కదా, కానీ కరెక్ట్ గా కూడా జరగాలి కదా. నాట్ ఇన్ ఎవరైతే వాళ్ళు చంపేసుకోవడము ఇది చేయడము దాని వల్ల ఇది ఉంటది. అంటే టు గో బ్యాక్ టు దట్ ఇన్సిడెంట్ అలా వింటే యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. బట్ దాంట్లో ఏం జరిగింది, ఏం మిస్యూజ్ అయింది అన్నది so that way I feel about that. Okay, coming back to the present case ఏదైతే ఇప్పుడు ఘోరం జరిగింది క్యాల్కటాలో, what is the current progress on this case and what is the court saying ఈ కేస్ మీద? Okay, yesterday there was a hearing. Supreme Court has taken suo motu cognizance. అంటే sumoto అంటే it is ఇంత హారిఫిక్ ఇన్సిడెంట్ కదా. సో నోబడి అంటే యూజువల్లీ పీపుల్ అప్రోచ్ ద కోర్ట్ ఫర్ జస్టిస్, బట్ దీంట్లో సుప్రీం కోర్ట్ ఓన్లీ ఆన్ ఇట్స్ ఓన్ has come into picture. Yes. That is the thing. It's being monitored by the High Court West Bengal. Kani Supreme Court kuda intervene ayindi ee matter lo. As we are doing this podcast on 21st today, ninna there was a hearing from Supreme Court. 3-member bench కూర్చున్నారు. అండ్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ నుంచి మిస్టర్ కపిల్ సిబ్బల్ సీనియర్ అడ్వకేట్ ఈస్ రిప్రజెంటింగ్. అండ్ ఆన్ ద అదర్ సైడ్ ద జడ్జెస్ మిస్టర్ చంద్రచూద్ ఉన్నారనమాట. సో ద బెంచ్ హ్యాస్ సీన్ ద అటాప్సీ రిపోర్ట్. ఏమి కన్సర్న్స్ ప్లేస్ చేసిందంటే, ఫస్ట్లీ అంతా సోషల్ మీడియాలో ఆర్ ఎక్కడ చూసినా కూడా విక్టిమ్ ఫేస్ అంతా చూపిస్తున్నారు బయటకి, పేరు కానీ ఫేస్ బిఫోర్ ద కొన్ని క్లిప్స్, తర్వాత ఏమైంది, తర్వాత షీ వాజ్ సెమీ నేకెడ్, ఆల్ దోస్ థింగ్స్. సో వాటిని అసలు డిస్క్లోజ్ చేయకూడదు. సో స్ట్రిక్ట్
స్ట్రిక్ట్ గా వాటిని తీసేయమని చెప్పారు అనమాట, బికాస్ ఇట్స్ అగేన్స్ట్ ద సేఫ్టీ అండ్ డిగ్నిటీ Yes. ఆఫ్ ద పర్సన్. అది వెంటనే తీసేయమని చెప్పారు. అండ్ అలానే యాజ్ ఐ సెడ్ వేరియస్ అదర్ క్వశ్చన్స్, ఎందుకు ఇంత డిలే నడుస్తుంది అనేసి, విచ్ ఇస్ ద ప్రెసింగ్ ఇష్యూ విచ్ ఇస్ కాజింగ్ ద పబ్లిక్ అవుట్రేజ్, Yeah. దాని గురించి అడ్రస్ చేశారు. సో విత్ రిగార్డ్స్ టు దిస్, he also mentioned that in these areas, public areas lo, in hospitals also, public awareness annadi spread avvali, like what is consent, what is not, Yeah. and ila gender biased violence jaragkunda em measures తీసుకోవాలి అని చెప్పి అది ఒకటి అది ఇప్పుడు ఇది integrate బయట వస్తే అవ్వాలి. తప్ప అదర్స్ వోంట్ బి కాషియస్, ఏం చెయ్యాలి అప్పుడే కదా Yes, తెలిసేది. because in these incidents, ఒక్క ఇన్సిడెంటే కాదు, you have to take the larger issue into consideration. Why is this happening? అవును. You know, in 2012 it was Nirbhaya, 2019 Disha. సో ఈ ఇయర్ ఈ ఇన్సిడెంట్, అది నెక్స్ట్ కూడా ఇయర్ ఇది ఇంకోటి, మనకు అలా తెలిసిన అవ్వకుండా ఇన్సిడెంట్స్ ఆపాలి. కదా, ఇది తెలిసిన ఇన్సిడెంట్స్. Yes. ఇలాంటివి ఎన్నో జరిగాయి, ఎన్నో రిపోర్ట్ అవ్వలేదు, బయటకు పడలేదు. On this, the Supreme Court also feels that way. ఈ patriarchal attitude engrain అయిపోయి ఇలా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడము అండ్ టేకింగ్ vulnerability ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకోవడము. సో ఆన్ దిస్ దే సెట్ దిస్ అవేర్నెస్, ఫస్ట్లీ మన మైండ్ సెట్, వాట్ ఎవర్ ఇస్ దేర్, ఇట్స్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ ద rapist. Yes. It's not like as people say in the dress of somebody or what, their attire and all that. So దాని గురించి ఆయన అడ్రస్ చేశారనమాట, బికాస్ ద లార్జర్ ఇష్యూ ఇస్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అవ్వద్దు. And Mr. Chandrachud specifically mentioned, we cannot afford another rape. This should be like the last straw. ఇంకా దీంతో ఇది ఎండ్ అయిపోవాలి. ఎవరైనా ఇలాంటి అటెంప్ట్ చేయడానికి భయపడాలి, అలాంటి థాటే రాకూడదు. అంటే చిల్డ్రన్ దగ్గర నుంచి అందరూ ఎడ్యుకేట్ అవ్వాలి. They should be aware. అన్నీ ఉండాలి. ఎస్ అండ్ అలానే సిస్టమ్ లో చేంజెస్, ఎందుకు ప్రాపర్ రూమ్స్ లేవు వాళ్ళకి, వై దే ఆర్ ట్రీటెడ్ దట్ వే, దేర్ సేఫ్టీ మెజర్స్ గురించి, అలానే అక్కడ ఉన్న ఎవరు పర్సనల్ ఉన్నారు, అవును, who are in the security ఎవరు, అలాంటివన్నీ జరిగినాయి. అండ్ మెయిన్లీ టు కంక్లూడ్, he says that the next hearing will be on 22nd, that is tomorrow, by when the CBI probe has been running, High Court దగ్గర నుంచి, they should produce the report by tomorrow. And the West Bengal కూడా స్టేటస్ రిపోర్ట్ రేపటికి ఇవ్వాలి ఇన్సిడెంట్ మీద. అండ్ మెయిన్లీ he went for this committee which is National Task Force. దాంట్లో ఎవరు మెంబర్స్ అంటే, ఈవెన్ వీ హ్యావ్ నాగేశ్వర్ గారు ఫ్రమ్ AIG హాస్పిటల్ యాజ్ ఎ మెంబర్. సో అలా ఎక్స్పర్ట్ డాక్టర్స్ ని తీసుకున్నారు అనమాట, సో దట్ దే కెన్ హ్యావ్ ఎ నేషనల్ ప్రోటోకాల్ ఆన్ దిస్ ఇష్యూ. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి ఏం చేస్తారు అండ్ హౌ దే ఆర్ సేఫ్ అన్నట్టు. అండ్ సమ్ ఎక్స్ అఫిషియో మెంబర్స్ from the government are also taken in this team. So that they can work on this process. They are supposed to submit the interim report within 3 weeks, and at the same time final report in 2 months. Okay. So this is the progress in the case as of now. Yes, and he also specifically categorically mentioned that గవర్నమెంట్ నౌ, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్స్ మీద వాళ్ళని అటాక్ చేయడము, మిస్యూజింగ్ దేర్ పవర్, అట్లా చెయ్యొద్దు అని చెప్పి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ మాబ్ ఇన్సిడెంట్ ఏదైతే అయ్యిందో, some people came and attacked on the hospital and on other doctors, interns. ఇలాంటి ఇన్సిడెంట్ అసలు why it happened, who are those people అన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలనేసి. దిస్ యాక్ట్ ఆఫ్ వ్యాండలిజం, ఎవరైతే ఆ మాబ్ వచ్చి ఇలా అటాక్ చేయడము అనేది, దాని మీద ఇన్వెస్టిగేషన్. అండ్ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, that report also should be submitted, right? Out of nowhere అంతమంది వచ్చేసి ఇలా జరిగిందంటే, it is a very big horrible and scary incident for everyone. What reform should come to put an end to this, especially rapes and murders? Like as you said, ఇప్పుడు ఏంటంటే ఒట్టి లీగల్ రిఫార్మ్స్ వల్ల ఏమీ జరగదు. దేర్ షుడ్ బి జుడిషియల్ రిఫార్మ్స్, సొసైటీలో కూడా చేంజ్ రావాలి. అలానే ఇప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వీటన్నిటి మీద చాలా ఉంటుంది. ఇన్ దిస్ కేస్ ఆల్సో
ఫ్రమ్ ద పాయింట్ వీ స్టార్టెడ్ వీఆర్ సేయింగ్ కి అక్కడ ఉన్నది ఉన్నట్టు పోర్ట్రే అవ్వట్లేదు, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగట్లేదు. సో ఇవన్నీ చూసుకుంటే జస్ట్ వన్ చేంజ్ అంటే స్ట్రెంథనింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఏంటంటే భయం అనేది రావాలి, ఎవరన్నా ఇలాంటివి ఆలోచించిన రేప్ చేయాలి అని ఆలోచించిన భయం అనేది రావాలి. దేర్ షుడ్ బి జీరో టాలరెన్స్, దట్ ఈస్ దేర్. అండ్ ఎనీ సెక్షువల్ అఫెన్సెస్, రేప్ ఇంత ఘోరంగా జరిగితే కాకుండా చిన్న చిన్న యాక్ట్స్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ కానీ అలాంటి మూవ్స్ కానీ స్టాకింగ్ ఇలాంటివన్నీ కూడా ఇంకా సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వాలి. యూ హ్యావ్ టు ఎన్హాన్స్ పెనాల్టీస్, ఇవన్నీ జరగాలి వెన్ ఇట్ కమ్స్ టు ద లీగల్ రిఫార్మ్స్. అలానే కాంప్రిహెన్సివ్ పాలసీస్ రావాలి. లా మేకర్స్ షుడ్ వర్క్ ఆన్ కాంప్రిహెన్సివ్ పాలసీస్ అండ్ దీస్ లీగల్ రిఫార్మ్స్ షుడ్ బి కన్సిస్టెంట్. అండ్ ఆన్ అబౌట్ దట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ రావాలి. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఇష్యూ ఇన్ అవర్ కంట్రీ. ఏంటంటే ఇప్పుడు వస్తే పీపుల్ ఆల్సో లూజ్ ఇంట్రెస్ట్. ఈ లోపల అవుట్రేజ్ ఎక్కువ అయిపోతుంది, దే విల్ బి పానిక్ సిచ్యువేషన్. కాబట్టి ఆబ్వియస్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చి స్విఫ్ట్ జస్టిస్ డెలివరీ సిస్టమ్ ఇన్ ప్లేస్ రావాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు జుడిషియల్ రిఫార్మ్స్, ఇప్పుడు ఇఫ్ యూ సీ ఫ్యూ ఏరియాస్ ఆర్ ప్రాన్ టు దీస్ కైండ్ ఆఫ్ వైలెన్స్ ఏరియా వైజ్ కూడా కొన్ని చోట్ల అలాంటివి ఐడెంటిఫై చేసి దే కెన్ డిప్లాయ్ పోలీస్ అఫీషియల్స్ ఎక్కువ మందిని అక్కడ. అలాంటి ప్రికాషన్స్ లైక్ పబ్లిక్ ప్లేసెస్లో కానివ్వండి విచ్ ఆర్ మోర్ సెన్సిటివ్, దట్ షుడ్ బి డన్. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళ మీద కూడా చాలా బ్లేమ్ ఉంది ఇన్ దిస్ రిగార్డ్. వాళ్ళకు కూడా దేర్ ఇస్ నో ప్రాపర్ ట్రైనింగ్ ఆన్ హౌ టు డీల్ విత్ దీస్ ఇష్యూస్, హౌ టు అడ్రస్ ద విక్టమ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీడియా కూడా యూ షుడెంట్ show the survivor. Yeah, especially images ఈ మధ్య గూగుల్ లో కూడా they are thinking it is like supporting. ఇప్పుడు మీరు చూస్తే DPs లో కూడా అమ్మాయి ఫోటో పెడుతున్నారు ఇన్ వాట్సాప్ DPs and everything. They are thinking it is support, solidarity కానీ అది అలా కన్వే అవ్వదు చాలా వరకు. కరెక్ట్, మిస్యూజ్ కూడా అవుతాయి. Yeah, it is against అంటే చనిపోయినా కూడా it is against the dignity of the victim. కాబట్టి especially okay till now we are talking about how to punish, enhance penalties, punishments, ఇలాంటి మినిమం ఇవి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సర్వైవర్ సపోర్ట్ అంటూ ఉండాలి, కీపింగ్ హర్ ఐడెంటిటీ కాన్ఫిడెన్షియల్. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ తో ఏదో పబ్లిసిటీ కోసం అంటే ఎక్కువ మాట్లాడించడం, వెన్ దే ఆర్ ఆల్రెడీ గ్రీవింగ్ ద లాస్, ఎక్కువ వెళ్ళి ఐ మీన్ లైక్ అలా అదే అడిగి అలాంటివి చేయకుండా ఉండాలి. దీనివల్ల ఏంటంటే టుమారో ఇఫ్ సంబడి ఫేసెస్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్, వాళ్ళు వచ్చి చెప్పగలుగుతారు బయటకి. అవును. అండ్ పబ్లిక్ అవేర్నెస్ ఆన్ ద లార్జర్ ఇష్యూ మనం మాట్లాడాలంటే డెఫినెట్లీ పబ్లిక్ అవేర్నెస్ అనేది ఉండాలి. ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్లో ఒక ట్రైనింగ్ అనేది జరగాలి, వేర్ ఇన్ ద ఎంప్లాయీస్ విల్ నో వాట్ ఈస్ కన్సెంట్, వాట్ ఈస్ నాట్, వాట్ ఈస్ జనరల్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీ గురించి మనం మాట్లాడడం కాదు కదా, దే షుడ్ నో. అండ్ ఎస్పెషల్లీ ఇన్ ఆర్గనైజేషన్స్ ఎక్కడో బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. ఇన్ వన్ సిటీ వాట్ ఈస్ ఓకే, లైక్ ఇన్ అన్ అర్బన్ ఏరియా what is okay might not be okay there. So that cultural integration రావాలి, జెండర్ ఈక్వాలిటీ రావాలి. అండ్ వీ స్పోక్ అబౌట్ మిసోజినీ. ఇవన్నీ పోవాలంటే సొసైటీ నుంచి లైక్ ఎవ్రీబడి, పోలీస్ ఫోర్స్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, సొసైటీ ఎట్ లార్జ్ అందరూ కలిసి ముందుకు రావాల్సిందే. అందరూ కలిసి ముందరకు వస్తేనే ఇది జరుగుతుంది. కొన్ని కేసెస్ లో వీ హ్యావ్ సీన్ దట్ సొసైటీని అమ్మాయిలు ఇలా డ్రెస్ అవ్వద్దు అలాంటివి ఎక్కువ చెప్పడం. సొసైటీ అండ్ అది కూడా ఇస్ వెరీ రాంగ్ approach. The patriarchal attitudes which are already embedded in all of us. When we are talking about equality, you can't then discriminate at the same time. So society also should stand. And వీటిలో మనం చూసాం నిర్భయాలో కానీ లేకపోతే దిశలో కానీ ఆ అవుట్రేజ్ వల్లనే పనిష్మెంట్ అనేది వాళ్ళకి జరిగింది. సో యాజ్ అ సొసైటీ ఆల్సో వీ షుడ్ స్టాండ్. అండ్ ఇది ఏమవుతుందంటే ఇలాంటి సెన్సిటివ్ సిచ్యువేషన్లో క్యాపిటల్ పనిష్మెంట్ అందరికి ఇవ్వాలి. అసలు రేప్ అనే వర్డ్ వస్తేనే క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి. బట్ ఇన్ ఎవ్రీ సినారియో క్యాపిటల్ పనిష్మెంట్ విల్ నాట్ సర్వ్. మనం ఓవర్ హిస్టరీ చూసుకుంటే అనేది ఇవాళది కాదు, ఇట్ హెస్ బిన్ దేర్ ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్. సో దిస్ షోస్ ఓన్లీ క్యాపిటల్ పనిష్మెంట్, షూటెడ్ సైట్ లాంటివి అయితే వర్క్ అవ్వవు. దేర్ షుడ్ బి అదర్ రిఫార్మ్స్ అండ్ వీ షుడ్ ఆల్ మూవ్ టువర్డ్స్ దట్.
So when we are discussing about this issue, obviously there'll be various prospects. ఏంటంటే ఇప్పుడు దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి అనుకోండి, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉండటము, ఇలాంటివి చోటు చేసుకుంటే దొంగతనాలు అక్కడ ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనము ఇలా తీసుకుంటుంటే లైక్ యునో ఎర్లియర్ ఆల్సో దే వర్ డిబేట్స్ ఆన్ లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్, అవును. because everything will Yeah, be and under even one Chandrababu garu controlled kuda appudu framework. he was for it. Yeah. So I think we have to consider all those things also. I'm thinking about various prospects and coming into this, not about this whole incident, but when you're talking about legal reforms, we have to take all these into consideration. And many times capital punishment for crimes ade like the thing anukunte it has been counterproductive also. All the time it is not helpful. Yes. కానీ ఆ మూమెంట్లో we feel that if our person is involved or you know something which moves us అలా అనుకుంటాము, but we have to take other things into consideration. Like as we spoke about encounters and is that really required and అలా justice serve అవుతుందా అనుకున్నప్పుడు how we discuss the same way. టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ ఇప్పుడు మనకి చాలా యాప్స్ ఉన్నాయి, AI వచ్చింది, యాప్స్ ఉన్నాయి. అవును. ఫర్ సేఫ్టీ మెజర్స్ ఒక బటన్ ప్రెస్ చేస్తే యునో యువర్ Alert అలర్ట్ పంపించవచ్చు ఎమర్జెన్సీ అది, బట్ దేర్ ఇస్ నో అవేర్నెస్ అబౌట్ దెమ్. హౌ టు యూజ్ ఇవి కూడా ఐ థింక్ స్కూల్లో ఆర్ ఎట్ ఆఫీస్ లెవెల్ అన్ని చోట ఇది ఒక ట్రైనింగ్ కింద పెట్టి యూనో ట్రైనింగ్ ఇవ్వాలి. బికాస్ మెనీ ఇప్పుడు అలా చూస్తే ఈవెన్ ఒక కూరగాయలు అమ్మే ఒక అమ్మాయి కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తుంది. సో అట్ ద ఎండ్ ఇలాంటివి ట్రైనింగ్లు ఇవ్వాలి వాళ్ళకు కూడా. ఎస్, దే షుడ్ బి అవేర్. అది స్ప్రెడ్ చేసి ఎలా యూజ్ చేయాలి అది తెలిస్తే ఐ థింక్ ఇలాంటివి ఒక స్థాయి దాకా మనం అరికట్టవచ్చు. ఇఫ్ నాట్ ఆల్, ఒక స్థాయి దాకా అరికట్టవచ్చు. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా దే వోంట్ బి ఇన్ దిస్ పానిక్ మోడ్, బయటికి వెళ్ళారు లేకపోతే లేట్ అవుతుంది అనుకోకుండా ఏమైంది అనేసి. ఇఫ్ దే గెట్ దీస్ నోటిఫికేషన్స్ దే విల్ ఆల్సో ఫీల్ సేఫ్, బెటర్. అవును, తెలుసుంటే ఎప్పటికీ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫీల్ సేఫ్. సో ఇన్ దిస్ హోల్ థింగ్ యూ కేమ్ అప్ విత్ దిస్ థింగ్ కాల్డ్ పాష్. దాని గురించి కొంచెం కెన్ యూ షేర్ ద డీటెయిల్స్? పాష్ ఇస్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేసెస్. దీనికి ఏంటంటే ఒక ట్రైనింగ్ ఇవ్వచ్చు మనము, వేరెన్ యునో జెండర్ ఈక్వాలిటీ గురించి, అట్ ద సేమ్ టైం కన్సెంట్, నో కన్సెంట్, వీటన్నిటి గురించి దే విల్ బి ఎ వర్క్ షాప్ వేర్ వీ విల్ డిస్కస్ దిస్. దిస్ ఇస్ టు ఎన్హాన్స్ ద సేఫ్టీ అండ్ బెటర్ ద వర్క్ ప్లేస్ టుగెదర్. సో దిస్ ఇస్ మోర్ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎక్కువ ఉంటుందా పాష్? వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? ఇట్ ఈస్ జెండర్ సెన్సిటైజేషన్. ఓకే, బేసికలీ జెండర్ సెన్సిటైజేషన్ అండ్ దాని గురించి, అండ్ లీగల్ రైట్స్. ఓకే, అన్ని రకాల లీగల్ రైట్స్ గురించి, జెండర్ సెన్సిటైజేషన్ గురించి. సో కావ్య, దిస్ పాష్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. వై డోంట్ యూ టెల్ అవర్ వ్యూవర్స్ మనం ఏమైతే డిస్కస్ చేసాం ఈరోజు మధ్యాహ్నం మనం అనుకున్నది, వై డోంట్ యూ జస్ట్ టెల్ ఎవ్రీబడి? we both decided మేము when we were going through this gruesome details of this murder and అలానే లీగల్ రిఫార్మ్స్ ఇవన్నీ చూస్తుంటే what we felt is మేము ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అవును, యాజ్ ఉమెన్, యాజ్ అన్ అడ్వకేట్, అండ్ ఫ్రమ్ యువర్ సైడ్ మీడియా నుంచి వచ్చినప్పుడు, బికాజ్ మీడియా అందరూ చూస్తారు, ఎవ్రీ వన్ విల్ వ్యూ ఇట్. whatever message we convey, it plays an immense role. Kabatti we thought starting from here, posh training anedi, as it is public awareness, we can go to organizations and do it. You know, training, give them training for free from our side, the little bit. As first day nunchi manam legal awareness and enlightenment kosame chustunnam kabatti I think మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు we connected to this cause. So we are offering this posh training for free at your organization. So if anybody is interested, I think they should come forward, and if there are any questions with regards to the same, దీంట్లో ఏముంటుంది ట్రైనింగ్ వర్క్షాప్, టైం కానీ, how to enroll, you can definitely ask us. We will help you with it and we can take it forward. So we collaborated on this to make the workplace safer for women all over. This is an effort by me and Kavya to come forward and spread awareness. So
if you want us to come to your organization, please do get in touch with us on comment section, or you can message us. So let's all join hands, and manam andar kalsi ostane chaala varaku problems ki solution తీసుకొని రాగలుగుతాము. సో వీ షుడ్ జాయిన్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ కమ్ ఫార్వర్డ్, అండ్ చాలా వరకు విమెన్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఓపెన్ అప్. దట్ ఈస్ అన్ అపీల్ మీ అందరికీ. ఐ హోప్ మీరందరు ముందుకు వస్తారు, ఓపెన్గా మాట్లాడగలుగుతాం ఇప్పుడు, బికాస్ సోషల్ మీడియా ఇస్ అ ప్లాట్ఫామ్. డూ యూజ్ ఇట్, అండ్ ఇఫ్ మీ అండ్ కావ్య కెన్ contribute something, we would definitely be interested in joining hands meeto. So thank you so much, Kavya, for this wonderful episode. And this episode is a special episode. Idi చాలా ప్రెస్సింగ్ ఇష్యూ కాబట్టి నేను కావ్య అనుకున్నాం ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్ కింద వీ షుడ్ డెఫినెట్లీ టెలికాస్ట్ అని. అందుకే మీ ముందు ఈ ఎపిసోడ్తో వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం విత్ అనదర్ ఫ్యామిలీ లా పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.